మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డివిజన్లోని డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. గత పాలకుల వైఫల్యాల కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన విమర్శించారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డ్ సమస్యపై స్పందించి శాశ్వత పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు రూపొందించేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు ప్రజలండి. మనం ఏసీ రూమ్లలో కూర్చుంటున్నాం, పెద్ద పెద్ద కార్లలో ఎక్కుతున్నాం, చిన్న రూమ్ లో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళని మనం చూడకపోతే ఆ పాపం మనం జరుగుతుంది. దయచేసి మీరు రేపు పెట్టండి, విసి పెట్టండి. ఎంపీ గారు మీరు తెలుసా, కమిషనర్ వస్తారు రేపే. మళ్ళీ వద్దు, సమస్య అనేది చాలా జటిలంగా ఉంది. మీరు రేపు పెట్టుకుందాం. మీరు ఏ టైం చెప్పండి, మీ ఎంపీని పిలవాలి. ఆయన ప్రధానమంత్రి పక్కపక్క ఉన్నా, ముఖ్యమంత్రి పక్కపట్టు ఉంటే కాదు. అధికారాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రధానమంత్రి ఉన్నా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ ప్రజలు సాక్షితం, ఆ ప్రజలు అన్నట్టు సాక్షితం. కనుక మీరు రేపే పెట్టండి టైం అన్న. మీ ఎంపీ కూడా పిలవండి. మీరు ఎంత చట్టంలో ఉన్న లొసుగును ఎంత ఇబ్బంది పెట్టి ప్రజలు ఇబ్బంది పెడుతూ చూడండి. రేపు పెట్టుకోండి, తప్పకుండా సార్ మాట్లాడారు ఆదేశిస్తే ఆ ప్రకారం